బాగుంది, చాలా బాగుంది. నేను ఇంతవరకు ద్రోహం చేసిన వాళ్ళని చూశాను, నమ్మించి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని చూశాను, తడిగొడ్డుతో గొంతు కోసే వాళ్ళని చూశాను. కానీ నేను అబద్ధాల కోరిని, నా బ్రతికే అబద్ధం, నా వృత్తే అబద్ధం. ఈ క్షణం వరకు మీకు నాకు మధ్య జరిగిన సంభాషణలు అన్నీ అబద్ధాలే. ఇక నుంచి నేను నిజంలో బ్రతకబోతున్నాను, ఒక మంచి పని చేయబోతున్నాను. నాకు మీ సహాయం కావాలని అడిగిన వాడిని నేను ఒక్కనే చూశానయ్యా. నువ్వు మనిషి అనుకోవాలో, రాక్షసుడు అనుకోవాలో, మంచివాడు అనుకోవాలో, వంచకుడు అనుకోవాలో అని నాకు అర్థం కావడం. మీరేమనుకున్నారు? స్వప్న విషయంలో మాత్రం మనిషిని, నిజంగా మనసు ఇచ్చిన వాడిని. నిజం. ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి, ఆ పిల్ల నీ జీవితంలోకి వచ్చింది కాబట్టి ఈ నిజం బయటకు వచ్చింది. లేకపోతే నా బిడ్డ బ్రతుకు అబద్ధంలో మునిగిపోయేదేగా. నేను అబద్ధం కావచ్చు, నా మాటల అబద్ధం కావచ్చు, నా పనుల అబద్ధం కావచ్చు, నేను మీ అమ్మాయిని ప్రేమించిన విధానం అబద్ధం కావచ్చు, కానీ నా ప్రేమ మాత్రం అబద్ధం కాదు. నా ప్రేమ అబద్ధమైనా నేను మిమ్మల్ని మోసగించాలనుకున్నా ఈ రోజు నాకు నేనుగా వచ్చి మీ ముందు దోషిగా నిలబడాల్సిన అవసరం నాకు లేదు. కోర్టు రాస్తూ ఉన్న మీ అమ్మాయిని వదులుకుని కట్టుబడిలో కూడా లేని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. చిన్నప్పుడెప్పుడు మా నాన్న చెప్పిన ఒక్క నిమిషం వల్ల మా అందరి బ్రతుకులు నడివెదిరిపోలయ్యాయి. ఆ రోజు నుంచి జీవితంలో ఎప్పుడూ నిజం చెప్పకూడదు అనుకున్నాను. అంత అబద్ధం ద్వారా జయించాలనుకున్నా, జయించాను. చివరికి నా ప్రేమను కూడా అబద్ధంతో జయించాను. కానీ కానీ ఆ మనసుని అబద్ధంతో జయించలేకపోయాను. నా అబద్ధం వల్ల ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. ఎలాగైనా మళ్ళీ ఆ అమ్మాయి జీవితం బాగు చేయాల్సిన అవసరం నా మీద ఉంది. మరి నీ అబద్ధం వల్లే నా కూతురు జీవితం కూడా నాశనమైంది. దాన్ని ఎవరు సర్దిస్తారు? చూడండి, తుఫాన్లోనైనా ఎదురు వెళ్ళగల ధైర్యం స్వప్నం, కానీ చిన్న గాలి దుమారానికి కూడా ఆ పిల్ల తట్టుకోలేదు. నిజమే, కానీ ఇప్పుడు నేనేం చెయ్యాలి? చేయాల్సింది మీరు. స్వప్నకు నా మీద అసహ్యం కలిగించాలి. అసహ్యం కలగడానికి ప్రత్యేకించి నేను ఏమీ చేయనక్కర్లేదయ్యా. నీ జీవితం ఇదే నీకు తెలిస్తే చాలు, అదే అసహించుకుంటుంది. నేను మారానని, మరో అమ్మాయి జీవితాన్ని నిలబెట్టని ప్రయత్నిస్తున్నానని తెలిస్తే మళ్ళీ మీ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది. అందుకే ఈ విషయం తెలియకూడదు. అవి మళ్ళీ నన్ను ప్రేమించు. అబద్ధాన్ని దాయగలవు, కానీ నిజాన్ని దాయగలవా? స్వప్నం నన్ను కాదని వాళ్ళకు పెళ్లి చేసుకుని తాగాను. ఇంత జరిగాక స్వప్నకి పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకున్నాను, నేను చేస్తాను. దానికి మీరు సహకరించాలి. స్వప్న హృదయంలో నీకు తప్ప మరొకటి స్థానం లేదయ్యా. అందుకే ఆ స్థానాన్ని స్వప్న హృదయంలో శాశ్వతంగా తుడిచేయాలి. అది జరిగే పని కాదయ్యా. జరుగు. స్వప్న అబల కాదు. తను ప్రేమించిన వాడు నీతి మాలిన వాడని తెలిసినా, అబద్ధాల కోరని తెలిసినా, పచ్చి దూదగాడని తెలిసినా, వ్యభిచారం తెలిసినా వాడి కోసం పిచ్చిపోయి తలపగలు కొట్టుకునే మనిషి కాదు. పైగా అటువంటి మగాడికి బుద్ధి చెప్పాలనుకునే మనిషి. వాడి కళ్ళ ముందు ఇంకొకరిని పెళ్లి చేసుకుని సుఖంగా జీవిస్తూ తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలనుకున్న ఆడది. స్వప్న విషయం నాకు బాగా తెలుసు. మీరు నాతో సహకరించారు. స్వప్నం మీ కూతురు. పొరపాటున స్వప్న కన్నీరు పెడితే తుడవటనే తల్లి ఉంది, ఓదార్చడానికి తండ్రి మీరున్నారు. కానీ కల్పన కన్నీరు పెడితే తుడవటానికి ఓదార్చడానికి ఎవరు లేదు. నేను తప్ప. వాళ్ళిద్దరు మీకు పెట్టి అనుకో. ఎవరికి న్యాయం చేస్తారు మీరు ఆలోచించి చెప్పండి. ఎప్పుడొచ్చావమ్మా? ఎక్కడి నుంచి డాడీ? అదే బీచ్ రిసార్ట్ నుంచి. బీచ్ రిసార్టా? అక్కడికి ఎప్పుడు వెళ్ళాను? అదేమిటమ్మా, ఇప్పుడుగా నిన్ను అభిని రిసార్ట్ లో చూసొచ్చాను. అభియా? ఆయన ఢిల్లీలో ఉన్నారు డాడీ. ఆయన ఢిల్లీ వెళ్ళి 3 రోజులైంది. నో నో, ఢిల్లీ ఏమిటమ్మా ఢిల్లీ? అయ్యయ్యో, ఇప్పుడే నా కళ్ళలో కనపడుతున్నాడు రిసార్ట్ లో. అతను పక్కన ఒక అమ్మాయి ఉంది. సరే నువ్వే అనుకుని దగ్గరికి వచ్చి పలకరిద్దాం కదా అనుకుని, సరే వాళ్ళు మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకుని వెనక్కి వచ్చేసాను. నేనా? నేను ఎక్కడికి వెళ్ళలేదు డాడీ. నువ్వు వెళ్ళలేదా? మరి అభి పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరు? మన ఇంటికి విడాకులు ఇప్పించమని వచ్చింది చూడు. ఆహా, ఆ భద్రత లేకున్నాను ఆ పిల్ల. అవును. ఆహా, ఈవిడ కేసును ఒప్పుకోలేదంటే అతని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా బరిదెగించింది అన్నమాట. అవతల అది బరి తెగించి వస్తే మాత్రం యువతలు ఇతరకు ఉండాలిగా సిగ్గు.
అవతల ఒక అమ్మాయి ప్రేమిస్తుందని ఆశలన్నీ తన మీదే పెట్టుకుందని. తొందరపడి నువ్వు నిర్ణయానికి రాకమ్మా, అన్ని విషయాలు నేను తెలుసుకుంటాను. అక్కర్లేదు, నా కళ్ళతో నేనే చూశాను. ఇక నువ్వేమీ తెలుసుకోనక్కర్లేదు.